పెట్టారంటాడు. దేనికి మనం పెట్టి కాదు ఏమవుతుంది, నేను పెడితే ఏమవుతుంది అంటాడు. గారు ఏదైతే విషయం చెప్పారో తొలుతగా 1520 పోస్టులకు సమాయత్తం చేసి ఈ నెల 27న మరి నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. మరి దాన్ని ఖండిస్తూ నిరసనల రూపకంలో వారం రోజులు మరియు సమ్మె రూపకంలో 4 ఈ రోజుకి 5-6 రోజులు చేస్తున్న నేపథ్యంలో మరి మమ్మల్ని రెండోసారి చర్చలకు పిలిచినప్పుడు అయ్యా మీరు 410 పోస్టులు పెంచుతామని చెప్పారు, మేము ఉన్నది 5600 మందిమి, మరి మాకు ఏ 410 పెంచినా కూడా 1900 చిల్లర పైచీలకి మీరు పోస్టులు పెంచితే మేము ఎక్కడి నుండి మిగతా వాళ్ళందరం ఏమైపోవాలి? ఈ రోజున రోడ్డు మీద నిరసనల వెలువలో రోడ్డు మీద ఒంటి కాలుతోటి ఇట్లా నిల్చున్నాము. ఎండ అనక వాననక కష్టపడి పనిచేసి కరోనాను నిర్మూలించి 3వ స్థానంలో మిమ్మల్ని పెట్టినందుకు ఈరోజు శిక్ష. మేము ఈ నడి రోడ్ల నిల్చుని మా బాధలు వెళ్ళబోసుకోవాలి. ప్రజాస్వామ్యంలో మీరు ఏదైతే ఉద్యమ దిశగా తొలిగా మీరు తెలంగాణ సాధించుకున్నది ఉన్నదో అదే ఉద్యమం దిశగా మేము వచ్చినాం. మీ బిడ్డలుగా ఆడవాళ్ళను ఈ విధంగా మీరు రోడ్లపైన బైఠాయించి మురికి కాలువలు నడి రోడ్డు మీద ఇట్లా స్వాతంత్రం వచ్చినట్టుగా మాకైతే లేదు. ఈ రోజున మేము 33 జిల్లాల అంశంగా ఒకే ఒక విషయం చెప్తున్నాం, బేషరత్గా మాకు రెగ్యులరేషన్ అనేది కల్పించాలి. 33 జిల్లాల డిమాండ్ ఒక్కటే, మేమందరం కరోనాలో పనిచేసిన వాళ్ళము. మరి మాకు ట్యాగులు తలిగేసి వారధి స్కీములని, అర్బన్ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని, తర్వాత వచ్చి మరి ఈసీఏఎన్ఎంలు అనేసి ఇలా రకరకాల స్కీమ్లు పెట్టుకొని ఇంటి పేర్లు బోర్డులు తలిగించుకున్నట్టుగా మరి ఈ రోజున వ్యవస్థ కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి ఎలాంటి కూడా మాకు షరతులు అనేది వర్ణించే పరిస్థితుల్లో మీరు తీసుకురావద్దు. ఎట్టి పరిస్థితుల్లో మేము సమ్మె విరమించేది లేదు. మాకు మెమోలు జారీ చేస్తామని గడ్డ శ్రీనివాసరావు గారు చెప్పినప్పటికీ కూడా మా ప్రాణాలను మీరు ఎంతమందిని మరి మెమోలు ఇచ్చే ప్రయత్నం చేస్తే అంతమంది ఆత్మాహుతి దాడులు అనేది జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పటి వరకు కూడా మీరు ఎలాంటి సమాధానం మాకు చెప్పకపోతే మరి మేము మీ బిడ్డలము ఇంత కూడా ఇప్పటి వరకు ఎలాంటి విషయంగా మాకు ముందడికి వచ్చి మీరు మాకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కూడా బేషరత్గా రెగ్యులరేషన్ అనేది ఇస్తామని చెప్పి కల్పిస్తామని చెప్పి మీరు చెప్పలేరు. కనుక మా సమ్మె కంటిన్యూషన్ మేము చేస్తున్నాం. తిరిగి మేము హక్కులను సాధించుకునే దిశ వచ్చేంత వరకు కూడా మేము ఈ సమ్మె విరమించబోదామని మీ పత్రికా ముఖంగా